నమస్కారం. మా తెలంగాణ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. కొత్త ఏడాదిలో ఇస్రో ప్రయోగం విఫలం. నిర్ణీత సమయానికి నింగికెగిరిన PSLV C62. జనవరి 28 నుంచి మేడారం మహాజాతర. వనదేవతల జాతర పోస్టర్ ఆవిష్కరించిన సీఎం రేవంత్. ఐఏఎస్ ఆఫీసర్లు ప్రభుత్వ పెద్దలపై అసత్య ఆరోపణలు సరికాదు. సోషల్ మీడియాలో వచ్చిన కథనాలపై స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు. శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు షురు. ప్రతిరోజు శ్రీ స్వామి అమ్మవార్లకు విశేష పూజలు. సిబిఐ విచారణకు హాజరైన విజయ్. కరూర్ తొక్కిసలాట ఘటనలో దర్యాప్తు జరుపుతున్న సిబిఐ. ఇక డీటెయిల్స్ చూస్తే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన రాకెట్ ప్రయోగం విఫలమైంది. తొలి 2 దశల్లో సాఫీగా సాగిన రాకెట్ 3వ దశలో గతి తప్పింది. ఈ రోజు ఉదయం 10 గంటల 18 నిమిషాలకు శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి PSLV C62 రాకెట్ నింగికెగిరింది. అయితే 3వ దశలో రాకెట్ ప్రయాణానికి అంతరాయం ఏర్పడిందని, నిర్ణీత మార్గం నుంచి రాకెట్ దారి మళ్లిందని ఇస్రో చైర్మన్ వి నారాయణ వెల్లడించారు. సమస్యలు గల కారణాలను విశ్లేషిస్తున్నామని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు. దేశ రక్షణ రంగానికి అత్యంత కీలకమైన EOS-N1 లేదా అన్వేష్ ఉపగ్రహంతో పాటు భారత్, UK, థాయిలాండ్, బ్రెజిల్, స్పెయిన్, నేపాల్ తదితర దేశాలకు చెందిన మరో 14 చిన్న ఉపగ్రహాలు కూడా ఈ రాకెట్ మోసుకెళ్లింది. అత్యంత కీలకమైన అన్వేష ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టేందుకు చేపట్టిన రాకెట్ ప్రయోగం విఫలం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తల్లో నిరాశ వ్యక్తమవుతోంది. కాగా 2025 మే 18న ప్రయోగించిన PSLV C61 రాకెట్ ప్రయోగం కూడా విఫలమైన సంగతి తెలిసిందే. ఈ ప్రయోగంలో జరిగిన తప్పులను నిశ్చితంగా పరిశీలించి పొరపాట్లను సరిదిద్దుకున్నాక చేపట్టిన తాజా ప్రయోగం కూడా ఫెయిల్ అయింది. 2, 1, 0. S139 motor and both strap-ons ignite. Here's the pillar of Lift fire off normal. meets the P1 tracking. canvas of P2 blue. tracking. PSLV P2 C62 tracking. flying the umbilical P4 tower, a tracking. majestic lift-off. PSLV C62 प्रमोचन यान का सफलतापूर्ण उत्थापन प्रथम प्रमोचन मंच से और बढ़ चला है अपने उद्देश्य कक्षा की ओर। इस मिशन को पूरा करने के लिए EOS-N1 उपग्रह उद्देश्य कक्षा की ओर। Today we had attempted the PSLV C62 EOS-N1 mission. The PSLV vehicle is a 4-stage vehicle with 2 solid stages and 2 liquid stages. The performance of the vehicle up to the end of close to the end of third stage was as expected. At the end of the third stage we are seeing little more disturbance in the vehicle rates. And subsequently there is a ఆసియాలోనే అతిపెద్ద గిరిజన కుంభమేళాగా పేరుగాంచిన సమ్మక్క సారలమ్మ మేడారం మహాజాతరకు సంబంధించి గిరిజన సంక్షేమ శాఖ రూపొందించిన అధికారిక బ్రోచర్ పోస్టర్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, సీతక్క, అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మరియు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాతర ఏర్పాట్లు ఘనంగా చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా మహిళా భక్తుల కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని సూచించారు. మేడారం జాతరను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసేలా ఈ బ్రోచర్లు రూపొందించారు. పెద్దపల్లి జిల్లా మందరంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల రాష్ట్రంలో ప్రభుత్వ పెద్దలు, ఐఏఎస్ ఆఫీసర్లపై మీడియా, సోషల్ మీడియాలో వచ్చిన కథనాలను తీవ్రంగా ఖండించారు మంత్రి శ్రీధర్ బాబు. రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఐఏఎస్ అధికారులు, ప్రభుత్వ పెద్దలపై ఇలాంటి అసత్య ఆరోపణలు సరికాదని అన్నారు. బాధ్యతాయుతమైన ఐఏఎస్లపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, మంత్రులు, ఆఫీసర్ల మీద అభియోగాలు సరికాదని అన్నారు. ఇటీవల ఇదే అంశంపై స్పందించిన మంత్రి కోమటిరెడ్డి ఐఏఎస్లపై జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. ఓ మహిళా ఐఏఎస్పై దుష్ప్రచారం చేయడం దురదృష్టకరమని, మహిళా ఆఫీసర్లను ఇబ్బందులు పెడుతూ ఏం సాధిస్తారని ప్రశ్నించారు. నాపై ఏమైనా రాయాలనుకుంటే రాయండి, తట్టుకుంటా, కానీ మహిళా అధికారులపై ఇష్టం వచ్చినట్టు వార్తలు రాయొద్దని హెచ్చరించారు. మీడియా మిత్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.
మొన్న ఈ మధ్యలో మరి రాష్ట్ర వ్యాప్తంగా అనేక సందర్భాల్లో కొన్ని సత్యదూరమైన మీడియా వైరల్ చేయడం, ప్రత్యేకించి ఐఏఎస్ ఆఫీసర్ల మీద పేరు రాయకుండా, దానికి తోడు మరి ప్రభుత్వంలో ఉన్న పెద్దల పైన కొన్ని మీడియా సందర్భంగా వచ్చినాయి. తప్పకుండా దాన్ని మేము ఖండిస్తా ఉన్నాం. దాంట్లో కొన్ని మీడియాలలో ప్రధానంగా సోషల్ మీడియాకు సంబంధించి వచ్చి కొంతమంది సహచరులకు సంబంధించిన మరి ఎవరిదో ఏదో పేరు పెట్టకుండా ఇష్టారాజ్యంగా ఆ విధంగా చేయడం అనేది, ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం చేస్తా ఉన్న అనేక కార్యక్రమాలు ఈ విషపూరితమైన మరి కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఈ విధంగా చేయొద్దని, ఎందుకంటే దాంట్లో అధికారులను కూడా మరి ఆ జిల్లాలకు సంబంధించిన అధికారులని ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సతీ సమేతంగా ఇవాళ ఉదయం మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రం షిరిడీని సందర్శించారు. ఈ ఉదయం సూర్యోదయానికి ముందు సాయిబాబా సన్నిధిలో భక్తి శ్రద్ధలతో నిర్వహించే అత్యంత విశిష్టమైన కాకాడ హారతి కార్యక్రమంలో లోకేష్ బ్రాహ్మణి దంపతులు పాల్గొన్నారు. అంతకుముందు ఆలయానికి చేరుకున్న మంత్రి దంపతులకు సాయిబాబా సంస్థాన ట్రస్ట్ సభ్యులు, ఉన్నతాధికారులు సాధారణంగా ఆహ్వానం పలికి బాబావారి శేషవస్త్రంతో ఘనంగా సత్కరించారు. ప్రముఖ నటుడు తమిళగ వెట్రి కళగం చీఫ్ విజయ్ సోమవారం సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఉదయం చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. సీబీఐ కార్యాలయంలో అధికారుల ముందు హాజరయ్యారు. గత ఏడాది కరూరులో టీవీకే ప్రచార సభ సందర్భంగా జరిగిన తొక్కిసలాట్లో 41 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సుప్రీంకోర్టు స్పందించి సీబీఐ విచారణకు ఆదేశించింది. దీంతో దర్యాప్తు చేపట్టిన సీబీఐ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. పలువురు ప్రత్యక్ష సాక్షులను విచారించిన అధికారులు ఇటీవల విచారణకు రమ్మంటూ విజయ్కు సమన్లు పంపించారు. ఈ నేపథ్యంలోని సోమవారం విజయ్ ఢిల్లీలోని సీబీఐ ఆఫీస్కు వెళ్లారు. తొక్కిసలాట ఘటనను తమిళనాడు అధికార పార్టీ డీఎంకే కుట్రగా విజయ్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి అసలు నిజాలు బయటకు రావాలని, సమగ్ర స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంపై టీవీకే తరపున ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అత్యున్నత న్యాయస్థానం సీబీఐ విచారణకు ఆదేశించగా విచారణకు సహకరిస్తానని విజయ్ ప్రకటించారు. కాగా తమ నాయకుడు విజయ్కు భద్రత కల్పించాలని టీవీకే పార్టీ ఢిల్లీ పోలీసులకు విజ్ఞప్తి చేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటనతో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో రాజకీయ కోలాహలం నెలకొంది. కేటీఆర్కు స్వాగతం పలుకుతూ పార్టీ శ్రేణులు భారీ ఎత్తున తరలివచ్చారు. స్థానిక పిస్తా హౌస్ నుండి ఎంబీఎస్ గ్రౌండ్ వరకు నిర్వహించిన భారీ బైక్ ర్యాలీలో వేలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై కేసీఆర్ అనే నినాదాలతో పట్టణం మారబోగింది. దారి పొడవునా కేటీఆర్కు పూలవర్షం కురిపిస్తూ కార్యకర్తలు తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం ఎంబీసీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు మరియు జిల్లా ముఖ్య నేతలు పాల్గొన్నారు.
కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముగ్గుల పోటీలు, భోగి మంటలు, హరిదాస కీర్తనలు, కొమ్మదాసులు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు కన్నుల పండుగ నిలిచాయి. ఈ ఉత్సవాలకు జగ్గంపేట ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ ఉత్సవాల్లో పలువురు ప్రజాప్రతినిధులు సంప్రదాయ దుస్తుల్లో కనిపించి అలరించారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై సంక్రాంతి రద్దీ పతాక స్థాయికి చేరింది. పండగ కోసం సొంత బోళ్లకు వెళ్లే ప్రయాణికులతో హైవే అంతా వాహనమయమైంది. ప్రస్తుత పరిస్థితి యాదాద్రి భువనగిరి జిల్లాలోని పతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు భారీగా క్యూకొట్టాయి. ప్రయాణికుల ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని విజయవాడ వైపు వెళ్లే వాహనాల కోసం అధికారులు ప్రత్యేకంగా 10 టోల్ బూత్లను అందుబాటులోకి తెచ్చారు. చిట్యాల, ప్రతకాపర్తి, కోదాడ, రామాపురం క్రాస్ రోడ్ల వద్ద వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి. భారీగా కార్లు, బస్సులు తరలివస్తుండటంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోతోంది. ప్రయాణం సురక్షితంగా సాగేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. హైవేపై ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న బ్లాక్ స్పాట్స్ వద్ద పోలీస్ పికెటింగ్ నిర్వహిస్తూ ట్రాఫిక్ను క్రమబద్ధీకరిస్తున్నారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటున్నాయి. జిల్లాలో నాతరీపురం మండలం తాడిపూడి వద్ద సంక్రాంతి ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభించారు. తొలి రోజు ఈత ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఉత్సవాల్లో రెండో రోజైన నేడు పడవ పోటీలు నిర్వహించారు. అట్టహాసంగా ప్రారంభమైన ఈ పోటీలకు తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ, కర్ణాటక, తమిళనాడుకు చెందిన పోటీదారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ పోటీల్లో మొత్తం 28 జట్లు పాల్గొంటున్నాయి. రేపటితో ఉత్సవాలు ముగియనున్నాయి. ఆత్రేయపురంలో కేరళ తరహా పడవల పోటీలు నిర్వహించడం పట్ల నిర్వాహకులతో పాటు గ్రామస్తులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ఈ ఉత్సవాలు దోహదపడతాయని చెప్తున్నారు. రేపు కూడా డ్రాగన్ పడవల పోటీలు జరుగుతాయని తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా లొల్ల లాకుల వద్ద ఫుడ్ స్టాల్ను ఏర్పాటు చేశామన్నారు. ఉత్సవాలు జరుగుతున్న 3 రోజులు ప్రతిరోజు సాయంత్రం ఆత్రేయపురం మహాత్మాగాంధీ కళాశాల ఆవరణలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు. నోరూరించే కోనసీమ రుచులతో ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని తెలిపారు. దేవవరం, కోరుకుంటూరు, ఏలూరు, కుర్రాళ్ళు, ఉడుకు రక్తం. థ్యాంక్ యూ అండి. జాతీయ స్థాయిలో పెడుతున్నారు. మేము కూడా పార్టిసిపేట్ చేద్దామని వాళ్ళు నేర్చుకుని వాళ్ళు నేర్చుకుని సార్ మీద అభిమానంతో మరి ఈ పోటీలో పాల్గొబోతున్నారు. వాళ్ళు చెప్తాం. తెలంగాణ కుంభమేళగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు భక్తులు ముందుగా తరలివస్తున్నారు. అభివృద్ధి పనులతో మేడారం కొత్త రూపు సంతరించుకుంది. జాతరకు మరికొన్ని రోజులు గడువున్నప్పటికీ అమ్మవార్ల దర్శనం కోసం భక్తులు ముందస్తుగానే మేడారానికి భారీగా తరలివస్తున్నారు. సంక్రాంతి సెలవులు కావడంతో భక్తజనం రద్దీ రోజురోజుకు పెరుగుతోస్తోంది. పవిత్రమైన జంపన్న వాగులో స్నానాలు ఆచరించి ఆ తర్వాత సమ్మక్క సారలమ్మ, పగిడిగిద్దరాజు, గోవిందరాజులను దర్శించుకుంటున్నారు. అమ్మవార్లకు బంగారం, చీరలు, సారెలు, గాజులు, పొడి బియ్యం సమర్పించుకుంటూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇప్పటివరకు దాదాపు 3 లక్షల మంది పైచలకు దర్శనం చేసుకున్నట్లు అంచనా వేస్తున్నారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైల మహాక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఇవాళ అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పంచాహ్నిక దీక్షతో 7 రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాల కోసం దేవస్థాన అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇవాళ ఉదయం 9 గంటలకు స్వామివారి యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా మొదలయ్యాయి. సాయంత్రం ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణ, ధ్వజపటావిష్కరణ క్రతువును నిర్వహించనున్నారు. జనవరి 13న బృంగి వాహన సేవ, జనవరి 14న కైలాస వాహన సేవ, జనవరి 15 సంక్రాంతి పర్వదినాన నంది వాహన సేవ, పార్వతీ పరమేశ్వరుల బ్రహ్మోత్సవ కళ్యాణం నిర్వహించనున్నారు. అదేవిధంగా జనవరి 16న రావణ వాహన సేవ, జనవరి 17న యాగ పూర్ణాహుతి, త్రిశూల స్నానం, ధ్వజారోహణ, జనవరి 18 అశ్వవాహన సేవ, పుష్పోత్సవం, శయనోత్సవంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం అవుతాయి. మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు రద్దీని దృష్టిగా ఉంచుని ఆలయ ఈవో శ్రీనివాసరావు పర్యవేక్షణలో అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. క్యూ లైన్లలో భక్తులకు ఇబ్బంది కలగకుండా నిరంతరం త్రాగునీరు, పాలు పంపిణీ చేయనున్నారు. భక్తుల కోసం వసతి గదులు, అన్నప్రసాద వితరణ ఏర్పాట్లు కూడా చేశారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నెల 12 నుంచి 18 వరకు పలు ఆర్జిత సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రముఖ నటుడు మోహన్ బాబు, ఆయన కుమారుడు మంచి విష్ణు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆయన ఈ తెల్లవారుజామున వీఐపీ దర్శనం సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో మోహన్ బాబు భార్య నిర్మలతో పాటు విష్ణు, శ్రీమతి వెరోనిక, 4 పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ಕಾನೂನು ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಲಾಗುತ್ತದೆ. ಈ ಸೌಂಡ್ ఎక్కువ వస్తుంది సార్. ಕಾನೂನು ಕಾರ್ಯವಾಹಿ की जाए. ఓం నమో వెంకటేశాయ. మరియు అభ్యంతరకరమైన రీల్ చేయడం, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషిద్ధం. అతిక్రమించిన ఎడల చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. ఓం నమో వెంకటేశాయ. பக்தர்களுக்கு அறிவிப்பு. திருமலையில் அரசியல் சார்ந்த உரைகள் நிகழ்த்துவது, எதிர்க்குவது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என ರೀಲ್ಗಳನ್ನು ತಯಾರಿಸಿ ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಮಾಡುವುದು ನಿಷೇಧಿಸಲಾಗಿದೆ. ಉಲ್ಲಂಘಿಸಿದ కొంచెం అట్లే and creating objectionable reels and posting them on social media is strictly prohibited. Legal action will be taken against the violators. ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ. ತಿರುಮಲದಲ್ಲಿ ರಾಜಕೀಯ ಭಾಷಣ ಮಾಡುವುದು, ರೀಲ್ಗಳನ್ನು ತಯಾರಿಸಿ ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಮಾಡುವುದು. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ సబర్మతి నదీ తీరంలో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. జర్మనీ ఛాన్సలర్ ఫెడరిక్ మోర్జితో కలిసి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం గుజరాత్ పర్యటనలో ఉన్న మోడీ ఈ ఫెస్టివల్లో ఛాన్సలర్తో కలిసి గాలిపటం ఎగురవేశారు. ఈ సందర్భంగా ప్రజలు ఎగురవేసిన గాలిపటాలు ఆకట్టుకున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.